నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. గాలిలో గెలిచినా అంటూ పరుషైన పదజాలంతో నోరు జారిన రోజా రేపు జగన్ గెలిస్తే ఒక్కొక్కడు అమెరికా పారిపోతాడు అంటూ చేసిన వ్యాఖ్యలు. అలాగే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ కౌంటర్, అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఫైర్. మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. చూసుకుంటే సంవత్సర పరిపాలన అయింది. ఒక పక్క ప్రతిపక్షాలు, ఒక పక్క పాలక పక్షాలు పోటాపోటీగా అన్ని అంశాల్లో పాల్గొంటున్నాయి. గడప గడపకి ప్రోగ్రామ్ కూడా పెట్టారు. ఇంటింటికి వచ్చి అడుగుతాము, సంవత్సర పరిపాలన ఏమైనా అందకపోతే మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుంటాం అంటారు. ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? పాత గవర్నమెంట్తో కంపేర్ చేసుకొని చూస్తే ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చింది. మనం వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఉచితాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు. దానివల్ల జనాలు కూడా ఏంటంటే ఎక్కువ మొగ్గు చూపించారు ఆ టైంలో. తర్వాత కొంచెం అభివృద్ధి కావాలని కోరుకున్నారు. ఈసారి ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్కి ఒక ఛాన్స్ అనేది ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేసింది. అది ఆ విషయంలో మాత్రం మనం చేయలేదని అనడానికి లేదు. రోడ్లు వేయడం కానీ, ఇంకా రిమైనింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ, క్యాపిటల్కి సంబంధించి కానీ, అండ్ అవుట్ సైడ్ నుంచి మనకి బిజినెస్కి సంబంధించినటువంటి ఫండ్స్ సేకరించడంలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తేవడంలో కానీ అన్నింటిలో సక్సెస్ అయితే అయ్యింది. సో ప్రజల విషయానికి వస్తే ఏంటంటే కొంత బాధ అయిన విషయం ఏంటంటే వీళ్ళకి రావాల్సిన ఉచితాలు రావటం లేదు అనేది మాత్రం మనసులో ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో అవన్నీ ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడు, కానీ అవి ఇవ్వలేకపోయాడు. ఆ ఒక్క విషయాల్లో 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం ఇతను ఫెయిల్ అయ్యాడు. బట్ ఏంటంటే అవి ఇస్తే డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేది మెయిన్ ఉద్దేశం అనమాట ఈ గవర్నమెంట్ది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మనకు డెవలప్మెంట్ చాలా అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల డెవలప్మెంట్ అయితే ఏమీ జరగలేదు. సో ప్రజలకు అన్ని ఉచితాలు ఇవ్వడం వల్ల డెవలప్మెంట్ చేయలేకపోయాం. బట్ వీళ్ళు అమరావతి పోలవరం చూసుకుంటే ఈ వర్షాల నిమిత్తం ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం వచ్చింది, పోలవరం కూడా ఈ వర్షా సీజన్లో సాగదు ముందుకు పనులు. మళ్ళీ చూసుకుంటే నిన్న పొంగూరు నారాయణ గారు పనులు కూడా పర్యవేక్షిస్తూ ఏమంటున్నారంటే అక్కడ ఇంజనీర్లతో మాట్లాడారు. నెక్స్ట్ మంత్ అంటున్నారు ఈ వర్షాల కారణంగా. సెకండ్ ఫ్లోర్ ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నారు, కాలమ్స్ ఎంతవరకు వచ్చినాయని అడుగుతుంటే యూజ్లెస్ ఫెలో ఈ పక్కకు తప్పుకో మీకు కట్టడం రాదంటున్నారు. కొంచెం అసహనంగా ఉన్నారు. ఎందుకంటే అవును, ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఒకటి మంచి కార్యం చేయాలని అనుకున్నప్పుడు ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. బట్ జనానికి తెలియడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈలోపు మనం ఏంటంటే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. బట్ జనానికి అన్నీ ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంది. కొంత మేర డెవలప్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో ఇవి కూడా కంప్లీట్ అయిపోతాయి ఇన్ టైంలోనే అనుకుంటున్నాము. సో ఇప్పుడు మెల్లిగా ఈ 15వ తారీఖు మన ఆగస్టు నుంచి కూడా ఉచిత బస్సు అని చెప్పేసి కూడా అంటున్నారు. బట్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్కి కూడా ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఇవన్నీ సెటరైట్ చేసుకొని చెయ్యాలి కాబట్టి మనం కూడా గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేసేటువంటి ఛాన్స్ లేదు ప్రజెంట్ అయితే. మాజీ మంత్రి రోజా గారు వ్యాఖ్యలు చూశారు మొన్న. ఏం దిగుతారు నా సంథింగ్ అలా మాట్లాడుతున్నారు, ఏం పేకలేరు అన్నట్టుగా. రెండో విషయం చూసుకుంటేనేమో ట్రోలింగ్స్ చేస్తున్నారు నా పైన అంటున్నారు. గాలిలో గెలిచిన పార్టీ, గాలికి వచ్చిన పార్టీ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. అరెస్టుల పర్వం నిమిత్తం మాజీ ప్రభుత్వ నాయకులు పారిపోతున్నాం అంటున్నారు కదా. రేపు జగన్ వస్తే మీరు అమెరికాలో లేకపోతే సింగపూరు, దుబాయ్లో పారిపోతారు అని ఆవిడ కూడా ప్రస్తావిస్తున్నారు. అంటే ఈ లిక్కర్ కేసు అరెస్టులు కానివ్వండి, ఇది ఒక పరిణామం జరుగుతుంది రాష్ట్రంలో. ఎలా ఉండబోతుంది? సిట్టు విచారణ బాగా మరి కేంద్రం కాబట్టి ఎలా తీసుకుంటుంది? నిజంగా జగన్ గారి వరకు అరెస్టులు వస్తాయా? నేను ఒకటే చెప్తానండి, ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజలకి ఏం కావాలి అనే దాని గురించి ఆలోచించాలి, కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అసలు. అది ఈ టైం మీద ప్రజల గురించి, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి, వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. వాటి గురించి డిబేట్లు పెట్టుకోవడం, ఒకళ్ళొకళ్ళు కామెంట్ చేసుకోవడం అయితే బాగుంటుంది. నేను చెప్పేది ఒకటే ఏంటంటే రాజకీయ నాయకుడైనా కానీ ప్రజల గురించి ఉద్దేశించే మాట్లాడాలి, కానీ వ్యక్తిగతంగా మాత్రం ఒకరినొకరు మాత్రం దూషించుకోరాదనేది నా అభిప్రాయం. దీనివల్ల ఏంటంటే చులకనైపోతాం ప్రజలకి. అలా విపక్షాలు కూడా రేపో మోపో ఎలక్షన్స్ అన్నట్టుగానే మాట్లాడుతున్నాయి. రోజు కూడా ఏదో ఒక అంశం తీసుకుంటున్నారు, దాని మీద హోరాహోరీగా సాగుతుంది. ఎక్కడికక్కడ వాళ్ళు తగ్గట్లేదు, వీళ్ళు తగ్గట్లేదు. నిజంగా ఫోకస్ అనేది వేరే వైపు డైవర్ట్ అవుతుంది అనేది ప్రజల వారు. అలా ఏం ఉండదండి, వేరే వైపు డైవర్ట్ అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఇప్పటికిప్పుడైతే ఎలక్షన్స్ రాలేవు. సో కంపల్సరీ మనం భరించాల్సిందే. ఎవరైనా పవర్లోకి వస్తే 5 years ఉండాల్సిందే. ఆల్రెడీ 1.5 year అయిపోతుంది మనకి. సో రిమైనింగ్ 3.5 years కూడా ఉండాల్సిందే. కాకపోతే ఏంటంటే జనాలు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. పాత గవర్నమెంట్కి ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్కి వ్యత్యాసాన్ని చూస్తున్నారు.
కంపేర్ చేసుకుని డెవలప్మెంట్ విషయంలో మాత్రం బాగానే ఉంది. బట్ ఈ రాజకీయ నాయకులు చేసే కామెంట్లు మాత్రం కరెక్ట్ అయినవి కాదని నా అభిప్రాయం అండి. సింగపూర్ పర్యటన ఉంది సార్ ఈ నెలాఖరికి. ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క లోకేష్ గారు వెళ్ళబోతున్నారు. పదవి బాధ్యతలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. మరి ఈరోజు సినిమా రిలీజ్ ఉంది, దాంతోపాటు టికెట్ రేట్లు ఎలా అనిపిస్తున్నాయి? పెంచుకోవడానికి చాలా అవకాశం ఉందని ఏపీలో కూడా ఎక్కువ పెంచారంటున్నారు. గత ప్రభుత్వంలో ఏంటంటే సినిమాలు వస్తే తగ్గించడం కొంచెం చేశారు కాబట్టి మా ప్రభుత్వంలో అవకాశం ఉన్నప్పుడు పెంచుకోవడంలో తప్పేంటని పవన్ కళ్యాణ్ గారు వాదన. అంటే మీడియా ముఖంగా మాట్లాడారు. ఏదైనా కానీ సార్ ఒకటే సార్, సామాన్యమైన మానవుడికి కూడా వినోదం అనేది అందించాలనే ఉద్దేశంతో రేట్లు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము. అంతేగాని ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అలా కాకుండా ప్రతి ఒక్కరికి వినోదం అనేది అందరికీ కావాలి. రీజనబుల్ రేట్లు అనేవి పెడితేనే మంచిది. అలా అని చెప్పి ఎక్కువ పెంచేసుకుంటే కూడా ఏంటంటే జనాల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. చూసుకుంటే ఏంటి సార్ లిక్కర్ కేసు గురించి ఫైనల్ క్వశ్చన్ సార్, వస్తుందా బెయిల్ వస్తుందా, ఎలా ఉంటుంది ఇలాంటి కేసులు ఎలా ఉంటుంది? కేంద్రం ఏదైతే ఈ సిట్టు విచారణకు సంబంధించి చుట్టుపక్కల నాయకులు కూడా అరెస్ట్ అవుతున్నారు కాబట్టి 14 రోజుల రిమాండ్ తర్వాత ఆగస్టు 1న విచారణ అంటున్నారు. నిన్న ములాఖత్ అవ్వడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ రాజమండ్రి బెయిల్ అదే జైలు దగ్గర. ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంటుంది ఇలాంటి కేసుల్లో, ఎలా ముందుకెళ్తాయి సార్? నా అభిప్రాయం అయితే ఒకటేనండి, ఎటువంటి రాజకీయ నాయకుడు పెద్దవాళ్ళైనా కానీ చిన్నవాళ్ళైనా కానీ బెయిల్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న పలుకుబడిని ఉద్దేశించుకొని వాళ్ళు చేసేదంటే లాబింగ్ని బేస్ చేసుకొని కంపల్సరీ బెయిల్ అనేది వస్తుంది, రాకుండా అయితే ఉండదు. అది పవర్లో ఉన్నా వస్తుంది, లేకపోయినా వస్తుంది. ఎందుకంటే జైల్లో ఉన్న వాళ్ళకు కూడా అదే సామాన్యమైన వ్యక్తికి జైల్లో పెడితే ఏమేమి అందిస్తున్నారో చూడండి ఒకసారి. అండ్ రాజకీయ నాయకులు ఎవరైతే నేను అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తారో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ నేను ఫెసిలిటీస్ పవర్లో లేని వాళ్ళకు కూడా ఇస్తున్నారని దాని అర్థం ఏంటండి? లాబింగ్ జరుగుతుంది, అది కామనేనండి. ఎవరైనా పవర్లో ఉన్నా లేకపోయినా బెయిల్ అనేది వస్తుంది. కాబట్టి రావడం కొంచెం ముందు లేట్ అవుతుంది అంతే. అంతేగాని బెయిల్ మాత్రం పక్కా వస్తుంది అనేది మాత్రం నా అభిప్రాయము. కాబట్టి జనాల్ని ఏంటంటే డైవర్ట్ చేయడం కోసమే ఈ పాలిటిక్స్ అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇక మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం కోసం చేసేటువంటి ఒక కార్యక్రమాలే ఇవన్నీ. జనం గురించి చేసేటువంటి కార్యక్రమాలు అయితే కాదు ఇవి. నువ్వెంత నేనెంత, వీళ్ళు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళు, ఒకరి మీద ఒకడు ఏంటంటే ఇలాగా ఈ విధంగా దోషణలు చేసుకోవడం కోసమే కానీ వేరేదేం లేదు. ప్రతిపక్షము పాలకపక్షం రెండూ కూడా హోరాహోరీగానే తగ్గట్లేదు. రేపు మాపు ఎలక్షన్స్ అన్నట్టుగానే ప్రతి అంశం పైన మాట్లాడుతున్నారు. ఇటు పక్క చూసుకుంటే లిక్కర్ కుంభకోణం గత వారం రోజులుగా హాడావుడి అవుతుంది. జగన్ గారిని కూడా అరెస్ట్ చేస్తారనే వాదన వస్తుంది. కేంద్రం ఏమో ఏం మాట్లాడట్లేదు. ఎలా ఉంది? దీంతో పాటు మీ ఇబ్బందులు ఏంటి? అరెస్టులు ఏమో నాకు తెలియదు కానివ్వండి. మనకున్న సమస్య ఏంటంటే ఇంటి పన్నులు ఒకటి బాగా పెంచేస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ కరెంట్ బిల్లు కూడా ఆయన ఉన్నప్పుడు 2 విధాలుగా పెంచుతూ మళ్ళీ ఈయన 3వ విధంగా ఈయన పెంచాడు. ఏం తగ్గలా. ముందు ఈ 2 తినేస్తున్నాయి మనిషికి. అది రాష్ట్రంలో కూడా కొన్ని అనుచిత పరిస్థితులు చూస్తున్నారు. లిక్కర్ కుంభకోణాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఒక పక్క జగన్ గారి వరకు అరెస్ట్ ఉంటుందా? అసలు ఏం జరుగుతుంది? అవి అరెస్టులు అవి నాకు తెలియదండి. దాని గురించి ఏంటి ఇలా చేసుకుంటూ పోతే నువ్వు అరెస్ట్ చేసుకుంటూ పోతే ఇక ఈ ప్రభుత్వం ఉండదు, ఆ ప్రభుత్వం ఉండదు. సార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ ఆయన టికెట్ల రేట్లు పెంచే అవకాశంలో హడావుడిగా ఉన్నారు. మరి జనం పథకాల విషయం ఏంటంటే? పథకాలు అదేనండి. పథకాలు ఏమి ఇస్తున్నారు? మన ముసలి వాళ్ళకి 1000 రూపాయలు పెంచారు. ఇప్పుడు కొత్తగా పన్నులు లేవు. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. మరి నేను పెట్టుకోవాలి లేదుగా ఇప్పుడు పెట్టుకుంటానికి. మరి 9 పథకాలు ఉన్నప్పుడు అందుకున్నారు. అప్పుడు నవరత్నాలు వచ్చాయి కదా, ఆ పథకాలు అప్పుడు కూడా మనకు ఏమీ పెద్దగా రాలేదండి. మాకు మట్టుకు ఏమి రాల పథకాలు. ఆర్థిక లోటు వల్ల కొంచెం సమయం పడుతుంది, కొంచెం సమయం ఇవ్వండి అని ప్రభుత్వాలు అంటున్నాయి. కొంచెం సమయం ఇవ్వచ్చు అంటారా, లేకపోతే హడావుడి కానీ అన్ని పథకాలు ఒకేసారి అమలు చేయాలంటారు? ఎందుకంటే ఆ ప్రభుత్వం కూడా చూసుకుంటుంది. ఇవ్వచ్చులేండి, సమయం తీసుకోవచ్చు. కానీ కాకపోతే ఏంటంటే ఈ ముసలి వాళ్ళకి కొత్త పింఛన్లు అమలు చేయాలండి. అది ఒకటి సమస్య. ఇదే రోజా గారు తెలుసు కదా, రోజా గారు, మంత్రి రోజా గారు, ఆవిడ గారు అంటున్నారు మమ్మల్ని అరెస్టులు చేస్తే మేము అజ్ఞాతంలోకి వెళ్తున్నాము, రేపు మేము వస్తాము, మా టైం ఉంటుంది, అప్పుడు మీరు సింగపూర్ దుబాయ్ పారిపోవాలంటున్నారు. ఏంటి ఈ వాద ప్రతివాదం? నేను ఇందాక అదే చెప్పింది. వాళ్ళకి అరెస్ట్ చేసుకుంటూ పోతే రేపు ఈ పార్టీ ఉండదు, ఆ పార్టీ ఉండదు, 3వ పార్టీ అంటున్నారు. గాల్లో గెలిచిన పార్టీ గాలికి వచ్చిన పార్టీ అట్లాగే పోతుంది అంటున్నారు ఆవిడ కూడా. అదే గాలిలో కలిసిన పార్టీ కాదు, పార్టీ ఉన్నది. కానీ ఇది కాకపోతే ఏంటంటే ఇలాగా అరెస్ట్ చేసుకుంటూ పోతే ఇక ఇది ఉండదు, అది ఉండదు. భవిష్యత్తు ఉంది, 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. అమరావతి పోలవరం గురించి పొంగూరు నారాయణ గారు నిన్న సమీక్షకు వచ్చారు. కట్టడాలు కూడా లేట్ అవుతున్నాయని అసహనంగా అక్కడ ఇంజనీర్ల మీద కేకలేశారు. ఫాస్ట్గా చేయాలనేది ఆయన ఉద్దేశం. ఎలా ఉంది? ఫాస్ట్గా చేయడం మంచిదేనండి, డెవలప్ చేయడం మంచిదే. అది టోటల్గా ఎలా ఉంది సార్? మరి కేంద్రం గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి ఈసారి పోలవరం అమరావతి గట్టెక్కుతాయా, లేకపోతే ఎలక్షన్స్లో ప్రచార నిమిత్తం ఇచ్చే హామీలాగా అది కూడా సాగిపోతుంది? అది మనం చెప్పలేమండి. ఎందుకంటే
ఇది ఇలాగే పోతుంటాయి రోజులు అవి అవ్వవు. సాధారణమైన వ్యక్తి ఎప్పుడు సతమతం అయ్యేది కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి ప్రజెంట్? అవును, ఇప్పుడు నేను అదే ముందు చెప్పింది, ఇంటి పన్నులు ఒకటి ప్రతి సంవత్సరం 20% పెంచేస్తున్నారు. ఏమండి, ఈ కరెంట్ ఛార్జీ 3వ ఛార్జీ ఈయన వేసాడు, ఇప్పుడు వచ్చి కొత్తగా వేసాడు, ఈయన వచ్చాక వేసింది అది. మరి అలా పెరుగుతూ పోతే ఇక మరి చిన్న మనిషి సామాన్యంగా నాలాంటి వాడు ఎలా బతుకుతాడు? ఇంకా చేతి పని చేసుకుంటాను, నేను కరెంటు పని చేస్తానండి ఏంటి. మరి ఇప్పుడు నాలాంటి వాళ్ళు కట్టుకుంటూ పోవాలంటే ఇలాగా ఇబ్బంది కదా. అది ఏదైనా ప్రభుత్వాలు అన్ని చూసి వెళ్ళాలంట. చూసే వెళ్ళాలండి. పరిపాలన గడప గడపకి ప్రోగ్రామ్ పెట్టింది. మా యొక్క తొలి అడుగుతో ఏమేమి సమస్యలు ఉన్నాయో మళ్ళీ ఒకసారి రాసుకుంటా ఉంటుంది ప్రభుత్వం. ఏమన్నా వచ్చారా అంటే 5 వారాల ప్రోగ్రామ్ కదా ఇది? వచ్చారు సార్, బాగానే చేస్తున్నారు ప్రభుత్వం ప్రజెంట్. పోయినసారి ప్రభుత్వం అన్ని అప్పులు చేసి వెళ్ళింది అంటున్నారు. మరి అప్పులు పూడ్చుకుంటూ మనకి ఇస్తూ ఆ పథకాలను ఒక్కొక్కటి నెమ్మదిగా ఇచ్చుకుంటూ వస్తున్నారు. సో ప్రజెంట్ పర్లా బాగానే ఉంది, రోడ్లు బాగానే ఉన్నాయి, వసతులు బాగానే ఉన్నాయి. ఉద్యోగాలే కొంచెం ఇప్పించాలా, అది వస్తే కొంచెం ఇంకో యూత్ బాగుంటుంది. శుభం భూయా. సార్ నారాయణ గారు కూడా ఈ యొక్క అమరావతి పనుల గురించి కొంచెం నిస్సహాయంగా ఉన్నారు. నిన్న ఇంజనీర్ల మీద కూడా కేకలేశారు. ఈ యూజ్లెస్ వల్ల మీ వల్ల చేత కదా, త్వరగా కట్టమంటే ఎంత లేట్ చేస్తున్నారు ఏంటి అంటున్నారు. ఎలా ఉంది ఇది? ఒక జాతీయ స్థాయి ప్రాజెక్ట్ పోలవరంతో పాటు అమరావతి కూడా మంచి ప్రెస్టేజ్గా తీసుకున్నారు కదా వీళ్ళు. అంతా బాగానే ఉంటుంది సార్. అంత కోపగించుకున్నారంటే అక్కడ సత్తా లేని వాళ్ళని పెట్టి ఉన్నారు. సత్తా ఉన్న వాళ్ళు పెడితే తొందరగా అయిపోతుంది. ఆయన ఉద్దేశం కరెక్టే. పోలవరం పూర్తి అయితే రైతులకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగం ఉంటుంది. అమరావతి ఉంటే మనకి కేపీ క్యాపిటల్ ఉంటుంది. శుభం భూయా. సంవత్సరం పరిపాలన అయింది. ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అంశాలు బాగున్నాయి? కూటమి ప్రభుత్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన సినిమా రిలీజ్ ఈ రోజు. మరి ఏం టికెట్ రేట్లు బాగా పెరిగినాయి అంటున్నారు. పెంచుకోవడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి మేము పెంచుకున్నాం, గతంలో మాకు తగ్గించారు కానీ ఆయన వాదన ఎలా అనిపిస్తుంది? పెంచినా ఇబ్బంది లేదు కానీ సినిమా సూపర్ హిట్ అయింది. ఆయన సినిమాకి టికెట్ రేట్ గురించి మాకు అనవసరం. సినిమా మాకు స్క్రీన్ మీద కనబడితే చాలు, మాకు అదే ఒక పెద్ద పండగ. మాకు చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ ఇది మాకు. రాష్ట్రంలో మరి ఆయన పనితీరులు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వానికి మంచి ఆస్ట్రాగా అప్పుడు ఎలక్షన్ స్టైల్లో నిలబడింది ఈయనే కదా, కలిసి వస్తామని మాట ఇచ్చారు, వచ్చారు. పనితీరులు ఎలా ఉన్నాయి? పనితీరు అంటే ఆయన చేస్తున్నాడు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, గత ప్రభుత్వం చేసిన పనులు అన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొదలవుతున్నాయి. అన్నీ జరుగుతాయి, అన్ని ఇచ్చిన హామీలన్నీ జరుగుతాయి. ఇబ్బంది ఏమి లేదు, కాకపోతే కొంచెం మెల్లగా జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారిని రోజా గారు ఏమంటున్నారంటే గాలికి వచ్చిన పార్టీ గాల్లోనే కలిసిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రోజా గారు మాజీ మంత్రి, ఆమెకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తారో, ఆయన కొడుకుతో దిగిన ఫోటోని ట్రోల్ చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకోవడం, ఇవన్నీ ఏంటంటారు? అంటే నిజంగా గాలికే వచ్చింది ఆ పార్టీ, గాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఆమె గాలికి వచ్చింది కాబట్టి గాల్లోనే కలిసిపోయింది. ఇప్పుడు ఎక్కడుంది ఆమె గారు? ఆమె ఎక్కడుందో పిలిపేయండి. గాలికి వచ్చిన పార్టీ అయితే ఇంత కుటుంబ ప్రభుత్వం ఇంత గట్టిగా నిలబడి ఇంత పనులు చెయ్యదు. ఆమె గాలికి వచ్చింది కాబట్టి ఆమె వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని బతిని అడుగుని వాళ్ళ కొడుకుతో ఫోటో దిగింది. దాన్ని ట్రోల్ చేసే అంత, ఆయన్ని ట్రోల్ చేసే అంత హక్కు ఆమె దగ్గర లేదు, అంత స్థాయి ఆమెది కాదు. అమరావతి విషయానికి వస్తే పొంగూరు నారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అసహనంగా ఉన్నారు. కొంచెం ఎవరైతే ఇంజనీర్లు లేట్గా కడుతున్నారో నిన్న పర్యవేక్షణలో కూడా మాట్లాడడం జరిగింది. యూజ్లెస్ ఫెలో అంటాం, అక్కడ తిట్టడం, ఎందుకంటే ఫాస్ట్గా చేయమనేది ఆయన వాదన. అమరావతి ఎంత ఫాస్ట్గా అయితే మన కంపెనీలు వస్తాయి అనేది నిజమే కదా, ఎలా ఉండదు? అది జరుగుతుంది కానీ ఇంజనీర్లు అనేవాళ్ళు కరెక్ట్గా లేరు. నారాయణ గారు చేసే పనులంతా కరెక్ట్గానే ఉన్నాయి, అందరు చేసేవి కరెక్ట్గానే ఉన్నాయి. ఇంజనీర్లు అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే మాకు ఈ బాధలన్నీ ఉండేవి కాదు, కుటుంబ ప్రభుత్వం మాటలు వచ్చేవి కాదు, పనులన్నీ అయిపోతాయి. ఎంత త్వరగా అయితే అంత త్వరగానే అమరావతి కంప్లీట్ అయిపోతుంది. ప్రభుత్వం మంచి ప్రభుత్వం నిరూపించుకుంటాం. సింగపూర్ పర్యటనలో ఈ నెలాఖరు వరకు ఉంటారు బాబు గారు, లోకేష్ గారు. పదవి బాధ్యతలన్నీ పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పబోతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక వారం రోజులు సీఎం పదవి ఈయనే చూడాలి. ఎలా అనిపిస్తుంది? మంచి దక్షత కలగా కాబట్టి ఎక్స్పీరియన్స్ పొందారంటారా? ఇంతకు ముందు కంటే పర్లేదా? చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా బాగా చూస్తారు, చాలా అంతా బాగానే జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మేము వస్తాము, నెక్స్ట్ ప్రభుత్వం మాదే అంటున్నారు. మేము ఎటువంటి కేసులు పెట్టినా జైలు మాకు కొత్త కాదు అంటున్నారు. లిక్కర్ కుంభకోణం చూసే ఉంటారు గత 3 రోజులుగా. ఏమనిపిస్తుంది? సిట్ కూడా అన్ని ప్రూఫ్లతో పట్టుకుంది అంటున్నారు. 14 రోజులు రిమాండ్ విధించింది మిథున్ రెడ్డి గారికి. ఆయన ఎంపీ స్థానంలో ఉన్నారు గతంలో. మరి చూసుకుంటే ఎలా ఉంది? ఇవన్నీ కూడా ఎలా వెళ్తాయి? జగన్ వరకు కూడా అరెస్ట్ అవుతారా? ప్రభుత్వం అయితే మళ్ళీ వచ్చేది లేదండి. మట్టి కలిసిపోయింది, పార్టీ మట్టి కలిసిపోయినట్టు ఉంటుంది. ప్రభుత్వం అయితే మళ్ళీ రాదు, కేసులు అయితే వస్తాయి. అది 2029లో ఒకవేళ ఎలక్షన్స్ ఒకవేళ ముందు వచ్చి 27లో వస్తే ఎలా ఉంటుంది? పైన కేంద్రం కూడా ఉంది కాబట్టి మరి ఈసారి సీఎం ఎవరంటారు? ముందు వచ్చినా తర్వాత వచ్చినా జరిగేది మాత్రం ఇదే ప్రభుత్వం. ప్రభుత్వం మారదు, దేనికైనా 4 ఏళ్ళు ఉంటుంది, దేనికైనా రెడీ. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. సీఎం ఎవరు? బాబు గారా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే గతంలో ఉన్నట్టుగానే మన జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ బాబు గారే సీఎం.
జగన్మోహన్ రెడ్డి గారు సీన్ అంత ఛాన్స్ లేదు, అయిపోయింది ఆయన సీను. సార్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? గడప గడపకి ప్రోగ్రామ్స్ కూడా పెడుతుంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం చూశారు, ఇప్పుడు చూశారు, ఏ బాగా ఫాస్ట్ గా వెళ్తున్నాయి లేకపోతే ఎలా? పథకాలు అవి బాగానే ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో పథకాలు లేకపోయినా అభివృద్ధి బాగుంది. రోడ్లు, రెండోది విద్యా సౌకర్యాలు, బిల్డింగ్స్ కట్టడం, స్కూల్స్, వాటర్కి ఇబ్బంది లేకపోవడం, కరెంటు కోత లేకపోవడం, అన్ని రకాలుగా మాకు బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం పూర్తయింది అంతే. ఇంకా చూడాలి, ఇంకా ముందు ముందు చేస్తారని ఆశిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో బాగానే ఉందని మేము కోరుకుంటున్నాం. సూపర్ 6 బాగుందంటారా? గతంలో 9 పథకాలు ఉన్నాయి కదా, నవరత్నాలు అయిపో. ఆ సూపర్ 9 పథకాలకు మాకు అసలు దాని గురించి పెద్దగా తెలియదండి. ఆ పథకాలన్నీ ఏంటంటే పథకాలు ఇచ్చి ఏం చేశారన్న తెలియదు, అభివృద్ధి లేదు, రోడ్లన్నీ గోతులతో ఉండేవి, అరాచకాలు జరిగాయి, ఇష్టం వచ్చినట్టు వెచ్చలుడిగా మద్యం అమ్మేవారు. ఇప్పుడు ఏం కొద్ది పద్ధతిలో నడుస్తుంది. అప్పుడు వెచ్చలుడిగా మద్యం అమ్మినా, అడ్డగోలుగా అమ్మినా సరే దాని లైన్లు కట్టి మరి ఈవేళ కాకపోతే రేపు దొరకదన్నట్టుగా ఉండేవారు. ఇప్పుడు తక్కువ రేటుకి బ్రాండెడ్ మందు అమ్మినా సరే లైన్ లేకుండా చక్కగా ఉంటుంది. ఏ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి గారు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయ్యారు. నిన్న ములాఖాత్లో కలవడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఎలా ఉండబోతుంది, ముందుకు ఎలా వెళ్తుంది ఈ కేసు? రాజమండ్రి జైల్లో పెద్దిరెడ్డి గారు కలిశారు మిథున్ రెడ్డి గారిని. కానీ అంత మాట్లాడే అవగాహన మాకు లేదు. ఏదో పేపర్లో టీవీలో చూసి మేము తెలుసుకోవడం తప్ప అంత రాజకీయ పరిజ్ఞానం కూడా మాకు లేదు. అలాంటి ఎలా ఉన్నాయి సార్ రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? చూసుకుంటే కరెంట్ బిల్లు ఏమైనా ఇబ్బందిగా ఉంది? కరెంట్ బిల్ ఇంతవరకు అయితే ఇబ్బంది ఏం లేదండి. అది గ్యాస్ కూడా 2 బండ్లకి డబ్బులు పడ్డాయి. ఈ నెలలో ఇంకొక బండకు కూడా వేస్తా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఈ నెలాఖరికల్లా కూడా సీఎం పదవులు ఆయనకి ఇచ్చి ఆయన సింగపూర్ వెళ్ళబోతున్నారు. ఒక వారం రోజుల పర్యటన. కంపెనీల వేటలో మళ్ళీ కన్స్ట్రక్షన్ కంపెనీలు తీసుకొస్తామంటున్నారు బాబు గారు. ఎలా ఉండబోతుంది, ఈయన చేయగలరా? పవన్ కళ్యాణ్ గారి వల్లనే తెలుగుదేశం ఉందని ఉద్దేశం మా సామాన్య ప్రజలే కాదు, తెలుగుదేశం అగ్రశ్రేణి నేతలు కూడా అదే అనిపిస్తుంది. అందుకే ఆయన ఏ ప్రభుత్వం చూసినా సరే డిప్యూటీ సీకి అంత హోదా ఎప్పుడు ఇవ్వలేదు. ప్రతి కార్డుల మీద, ప్రతి పోస్టర్ల మీద కూడా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బొమ్మ వేస్తున్నారు. అలాగే ఆయన కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. అయితే ఏంటంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టు అన్నీ చేస్తున్నారు. అయితే ఇంకా పథకాల విషయంకి వచ్చేసరికి డబ్బులు ఎచ్చలుగా పంచట్లేదు, నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మేము సామాన్యమాలలో మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని మాకు అటువంటి ఏమి వివక్షణ ఏమి లేదు. కానీ గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వం బాగుందని అనుకుంటున్నాం. సంవత్సరం 3 నెలల్లో బాగుంది, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. బాగుంటే ఇంకో 2 సార్లు కూడా ఆయన తెప్పించామనుకోండి, మరో సింగపూర్ కాదు, మరో అమెరికా అవుద్ది. ప్రస్తుతానికి మీకు చిన్న మాట చెప్తా. నేను ఏదో కొద్దిగా చదువుకున్నాను, నేను బీటెక్ సివిల్ చదువుకున్నాను, నేను ఏదో ఉద్యోగాలు చేసుకున్నాను హైదరాబాద్లోని. ఇక్కడికి వచ్చాం, ఉద్యోగాలు లేవు, అమరావతి లేదన్నారు గత ప్రభుత్వం. అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది. మనం అమెరికా వెళ్ళాలంటే వీసా కోసం లైన్ కట్టాల్సి వస్తుంది, ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. ఇంకొక 5 ఏళ్ళు పోతే ఇండియా రావడానికి లైన్లు కడతారు. అది బాబు గారి దయ వల్ల అంటున్నాం. అది అదే సార్, ఇదే విషయంలో తీసుకుంటే కనుక పొంగూరు నారాయణ గారు కూడా కొంచెం అసహనంగా ఉన్నారు ఇంజనీర్ల పైన. త్వరగా కట్టాలంటారు అమరావతి. అవగాహన లేదండి, అవగాహన లేని విషయం నేను మాట్లాడు. నిన్న సమీక్షకు వచ్చారు, ఈ వర్షం వల్ల లేట్ అవుతున్న కన్స్ట్రక్షన్స్ ఫాస్ట్ గా కట్టాలి. అందులో మాకు అవగాహన లేదు. మాకున్న అవగాహన మొన్న ఇదే నేను ఎక్కడైతే మాట్లాడుతున్నా ఇదే ప్రాంతంలో దాదాపుగా నేను ములికి అంత నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చినప్పుడు బాబు గారు తిరిగారు. బాబు గారు ప్రభుత్వం ఇచ్చిందో లేకపోతే జగన్ ప్రభుత్వం ఇచ్చి ఎవరు ఇచ్చారో తెలియదు, స్వచ్ఛంద సంస్థ ఇచ్చారో తెలియదు, కానీ తిరిగారు. నెక్స్ట్ మన పాలకొండ ఎమ్మెల్యే గారు కూడా అక్కడుండి, లోకేష్ బాబు కూడా అక్కడుండి మొత్తం అంతా చేశారు. రెండోది ఆ రైలు ట్రాక్ మీద కూడా, మన బుడమైన రైలు ట్రాక్ మీద కూడా ట్రైన్ వస్తున్నా సరే పక్కన నుంచి అన్ని సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి ఒక హెలికాప్టర్లో దిగి ఎవరైనా పంపించచ్చు అంటే ఆ వయసులో కూడా తిరుగుతున్నా అంటే ఆయన మీద కొంచెం నమ్మకం ఉంది మాకు. అంతే. ఒకే ఒక విషయం సార్, ఫైనల్ గా నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్స్ ఉంటే ఎలా ఉంటుంది? కూటమి కలిసి ఉంటుందో, మళ్ళీ జగన్ గారికి ఏమైనా అవకాశం ఉంటుందంటారా? జనరల్ గా చూసుకుంటే బీజేపీ 2 స్టాండ్ల మీద ఉంటుంది కదా ఫస్ట్ నుంచి కూడా, ఎవరైతే ఎక్కువ ఎంపీ స్థానాలు ఇస్తే తిరుగుతుంది కదా. బీజేపీ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గౌరవాన్ని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపాడుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా గౌరవం ఇచ్చి ఉప ముఖ్యమంత్రి అయినా సరే పక్కన కూర్చోబెట్టి సమానమైన ముఖ్యమంత్రిగా చూస్తున్నాడు ఆయన. ఇంకా మీరు పోల్చుకుంటే చాలా అంతకుముందు ఉప ముఖ్యమంత్రి ఎవరండి జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు? ఆవిడ ఫోటో ఎప్పుడని మనకు తెలుసా? ఆవిడ పేరే నాకు తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ అన్నట్టు ఉంది. సంవత్సరం పరిపాలన అయిపోతుంది, గడప గడపకి ప్రోగ్రామ్స్ పెట్టారు, 5 వారాల ప్రోగ్రామ్ అంటున్నారు. సామాన్యుడికి కానివ్వండి, పొలిటికల్ గా కూడా ఎక్కడ చూసుకున్న ప్రతి అంశం కూడా హైలైట్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసినాయి కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సంవత్సర పాలన ఏ ఫాస్ట్ గా వెళ్తారు, ఏ స్లో గా? ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. ఇటువరకు అంటే మరి ప్రభుత్వం ఉందా లేదా అనే దాని మీద ఉండేది. ఏవో చిన్న ఈ తేవళ్ళు. ఇప్పుడు అది కాకుండా ప్రతిదీ కూడా పాలనాపరంగా జరుగుతూ ఉంది. ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళకి కూడా 1 తారీఖు కల్లా పెన్షన్లు అవి పడుతున్నాయి. మరి ఇంకా రావాల్సిన బకాయిలు కూడా ఉన్నాయి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీనండి. ఇటువరకు అంటే 10వ తారీఖు 13వ తారీఖును కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి.
ఇప్పుడు అది కాదు, 1వ తారీఖు 2వ తారీఖు కల్లా పడుతున్నాయి. ఎలా ఉంది సార్? రాష్ట్రంలో కొన్ని అంశాలు బాగా హైలైట్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉండటంతో టికెట్ రేట్లు భారీ ఎత్తున పెంచారు ఇవాళ అంటున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు పెంచుకునే అవకాశం లేదా అని ఆయన అంటున్నారు. మొన్న మీడియా ముఖంగా అడగడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? పర్లేదా? పెంచుకోవచ్చా? విధం పెంచుకుంటూ అంటే మరి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. మరి అవన్నీ డబ్బులు రావాలి కదా. ఉం? మరి ఆ డబ్బులు ఎలా వస్తాయి? ఇటువరకు మళ్ళీ 100 రోజులు సెకండ్ రిలీజులు ఇప్పుడు అయ్యేం లేవు కదా. ఇప్పుడు మరి ఉన్నాయే ఒక వారం 10 రోజులు వచ్చే డబ్బులు రావాలంటే మరి ఆ విధంగా పెంచుకోకపోతే 5 రూపాయలకి 10 రూపాయలకి రావు కదా పెట్టిన డబ్బు అంతా. మరి వాళ్ళు కూడా వ్యాపారం చేయాలి కదా. అమరావతి నిర్మాణంలో గతంలో ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ దగ్గర మంత్రి నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు పర్యవేక్షించారు. కొంచెం అసహనంగా ఉన్నారు. ఇంజనీర్లు లేట్గా చేయడం కానివ్వండి, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, త్వరగా కట్టండి అంటాం, యూజ్లెస్ ఫెలో అంటాం. నేను వార్తల్లో చూసాం. కొంచెం ఆయన ఏంటంటే ఫాస్ట్గా చేద్దామనే ఊపులో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చేస్తారండి. ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వమే, మాటలు కాదు. మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తూ ఉంది. అంటే మంత్రి రోజా గారు ఏంటంటే గాలికి వచ్చిన పార్టీ గాలికి వెళ్ళిపోతుందని పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అంటున్నారు. నా గురించి ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆవిడ. నిజంగా గాలికి వచ్చిందా, గాలికి వెళ్ళిపోతుందా పార్టీ? గాలికే రాలేదండి, ఇది ప్రజల్లో వచ్చినటువంటి మార్పే. లేకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్లు ఇవన్నీ జరగే పని కాదు. బోళ అంత బందోబస్తులు వ్యవహారంలో ఉంటుంది, అంత తేలిగ్గా జరిగే పనులు కాదు. కాకపోతే వాళ్ళు ఏదో మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. లిక్కర్ కేసు అత్యంత హైలైట్ అయింది. ఎంపీ స్థానంలో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న అక్కడ కలవడం జరిగింది, ములాఖాత్ అయ్యారు. ఎలా ఉండబోతుంది? సిట్ అంటే కేంద్రం నుంచి వచ్చింది కాబట్టి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. తదుపరి ఎలా ఉండదు? ఏమీ లేకపోతే ఒక విఐపిని అరెస్ట్ చేయటం అంటే మాటలు కాదు. దానికి తగ్గట్టు ప్రూఫ్స్ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు, అంతేగాని లేదా అందరి మీద చేయరు కదా. జగన్ గారు ఏమంటున్నారంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు, అంటే ఏదో అతుకులు బతుకులు అతికిచ్చిన కేసు లాగే ఉంది, దీంట్లో నిజ నిర్ధారణ లేదు, వచ్చేది మా ప్రభుత్వం, మేము చూస్తాం, మేము తిరిగిస్తాం అంటున్నారు. రావాలిగా. ఇప్పుడు నువ్వు అనుకుంటేట్టు కాదు, ప్రజల్లో నుంచి రావాలి ఆ తిరుగుబాటు అన్నది. తిరుగుబాటు వస్తే రావచ్చు. అంశాల్లోకి వచ్చేస్తే సార్, ఈ యొక్క మనుషులకు సంబంధించి ఎవరైతే మన రెగ్యులర్గా చూసే ధరలు ఎలా ఉంటున్నాయి, కరెంటు బిల్లులు కానీ నిత్యావసర సరుకులు కంట్రోల్లో ఉన్నాయి? పర్లేదు కంట్రోల్ అవుతాయి. కాకపోతే మరి ప్రభుత్వంలో అంతక్రితం అన్ని ఫ్రీ అని చేశారు కదా. ఇప్పుడు కొంత కంట్రోల్లో ఉంటుంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ చేయగలుగుతాడు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా బాగానే చేస్తున్నాడు. ఇబ్బందులు ఏమున్నాయి? సంవత్సరం పరిపాలన అయింది, నాయకులు కూడా గడప గడపకి వచ్చి అడుగుతా ఉంటున్నారు ఏమైనా ఇబ్బందులు ఉంటే. కూటమి నాయకులు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. రావాల్సినవి ఉన్నాయా? లేవు, బాగానే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చాలా వరకు రాసుకున్న పథకాలు ఇప్పుడు ఆగినాయి అంటున్నారు. ఇప్పుడు మామూలు పిల్లలకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నాన్న మన రాశారు, ఇంకా అందులో వచ్చే లిస్టులో వచ్చే కానీ డబ్బులు పడలేదు నాన్న. అదే దానికోసం మరి పడతాయి. ఇబ్బంది అవుతుంది డిపోల్లో తీసుకోవడం? లేదు, ఏం లేదు, బాగా డోర్ డెలివరీలు ఉండే కదా మీకు? ఏం అవ్వలేదు, ఏమైంది డబ్బులు పడినాయి ఏమన్నా? పడ్డాయి. మరి పెన్షన్ టైంకి ఇస్తున్నారా? వస్తున్నాయి. ఆడబిడ్డ నిధి కింద 1500 చొప్పున మహిళలకు ఇవ్వాలి, అది కూడా ఈ నెలలో ఉంటుంది అంటున్నారు. అది వస్తే పర్లేదు. 9 పథకాలు అప్పుడు వచ్చినాయి. మహిళ కోసం కొంచెం మరి అడగండి. మరి ఒంటరి మహిళ ఇప్పుడు 35 అన్నారు, 35 వచ్చిన తర్వాత పెట్టుకున్నాము. ఇప్పుడు 50 సంవత్సరాలు అంటున్నారు. ఇంకా 50 సంవత్సరాలకి ఎవరు ఉంటారు? రాజు ఎవరో రెడ్డి ఎవరో కదా. దానికోసం ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నామమ్మా. అదే భర్త కూడా వదిలేసాడు. దానికోసం ఇప్పుడు అయ్యన్నం వస్తాయని చూస్తుంటే అవి కూడా ఇంకా ఆగాయి. అంతేగాని పరిపాలన అంతా బాగానే ఉంది. వ్యవస్థలు బాగానే ఉంది. బాగానే ఉంది. కరెంట్ ఛార్జీలు కొంచెం ఇబ్బంది అంటున్నారు. మరి ఏం చేస్తాం? మరి చేసేది ఏం లేదు అన్న. అందరూ 10 మంది అంగీకరించాలి కానీ ఒకరిద్దరితో ఏముంటది కానీ పర్లేదులే. మరి దాని మీద కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి అన్ని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి. మరి ఇటు పక్క కూటమిలో చంద్రబాబు గారు అందరూ కలిసి ఉన్నారు కదా. అంటే గతంలో జగన్ ఏంటంటే అన్ని వాలంటీర్లు పెట్టి చేపించేవాళ్ళు, వాళ్ళు లేకపోవడం వల్ల కొంచెం ఏదైనా కనుక్కోవాలంటే సచివాలయాలు ఇబ్బంది అవుతుంది. ఏం లేదులే, ఇన్నాళ్ళు ఉండే కదా. ఇన్నాళ్ళు అక్కడికి ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళు లాతుల దగ్గర. ఇప్పుడు ఇంకా ఎక్కడికక్కడ సచివాలయాలు పెట్టారు కాబట్టి పర్లేదు, బాగానే ఉంటున్నాయి.